అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కుబేరా, కూలీ సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన ఇప్పుడు తన 100వ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో కార్తీక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న ఈ మూవీ పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా తీర్చిదిద్దుతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగబోతోందని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఈ కథ సీఎం పదవి కోసం జరిగే రాజకీయ సంఘర్షణల చుట్టూ తిరుగుతుందనే టాక్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఒక పాత్ర రాజకీయ రంగంలో శక్తివంతమైన లీడర్ అయితే మరో పాత్ర ఆయన యువకుడిగా ఉన్న కాలంలో నడిచే ఫ్లాష్ బ్యాక్ అని చెబుతున్నారు. ఇలా రెండు టైం లైన్ల మధ్య సాగే ఈ కథలో ఆయన పాత్రల మధ్య ఉన్న మానసిక సంఘర్షణ, పరిస్థితుల మార్పు సినిమాకి కీలకంగా ఉండబోతుందని చెబుతున్నారు. చైతు మరియు అఖిల్ స్పెషల్ అపియరెన్సెస్. అంతేకాకుండా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. వారు ప్రత్యేక పాత్రలలో తండ్రితో స్క్రీన్ షేర్ చేయనున్నారట. అయితే ఇది పూర్తి స్థాయి పాత్రలా లేక కెమియో రోల్లా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత అక్కినేని తండ్రి కొడుకుల కాంబినేషన్ స్క్రీన్ మీద చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి టబు నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్రకు నయనతారను సంప్రదించినప్పటికీ షెడ్యూల్ సమస్యల కారణంగా ఆమె అందుబాటులో లేకపోవడంతో చివరికి టబును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టబు పాత్ర కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్న మహిళగా కనిపించబోతున్నారని సమాచారం. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నాగార్జునతో ఆమె సీన్స్ సినిమాకు స్పెషల్ హైలైట్ కానున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. మరోవైపు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అనుష్క శెట్టిని కూడా తీసుకురావాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. అనుష్క పాత్ర చిన్నదే అయినా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండబోతుందని ఆమె కోసం ప్రత్యేకంగా ఓ సీక్వెన్స్ రాసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే నాగార్జున అనుష్క జోడీ మళ్లీ తెరపై కనిపించనుందనే వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం రేకెత్తిస్తోంది. కాగా నాగార్జున కెరీర్ లో టబు చేసింది 2 సినిమాలే అయినా ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. అలానే అనుష్కతో చాలా సినిమాలు చేశారు. దాదాపు అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. దాంతో కింగ్ మళ్లీ తనకు బాగా కలిసి వచ్చిన లక్కీ క్వీన్స్ ని రంగంలోకి దించుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా నాగ్ డ్యూయల్ రోల్ సెంటిమెంట్ కూడా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.